పోవాలన్నా బస్సు ఫ్రీనే కదూ. అది తెలంగాణ అమ్మా, ఇది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఇట్టే ఉంటది వ్యవహారం. ఇదేందన్నా ఇది? అలాగే ఉంటది మరి. సరే ఎట్టయినా తయారైనా కాబట్టి ఇంకా సింహాచలం అన్నా పోయి వస్తా. అది కూడా మీ జిల్లా దాటి పోవాల్సిందే కదా. ఇంకా అట ఈలు కాకపోతే విజయవాడ కనకదుర్గమ్మ ఉంలే, ఆడకన్నా పోయి వస్తా. అది కూడా కుదరదమ్మా, అది కూడా వేరే జిల్లా. ఏంటిదా నువ్వు ప్రతిదానికి అడ్డం పడతాండావు? మా అన్నయ్య ఏం చెప్పినాడో చూడు ముందు. తిరకాసన్నా చూసినావా? అవన్నీ ఎన్నికలకి ముందమ్మా, ఇప్పుడు మాట మారిపోయింది. ఇప్పుడు చెప్పు. పోయమ్మా, ఇంత మోసమా? నేను నిజమే అనుకుంటే ఎన్నికలు అయినాక ఫ్రీగా తీర్థయాత్రలకు పోయొస్తా అనుకున్నా. అయ్యయ్యా, నీ తిరుపతి టూర్ క్యాన్సిల్ అయినట్టేనా? అయితే అయ్యో లేదు కుయ్యో లేదు, ఫ్రీ బస్ అని వాళ్ళు మాట మారిస్తే నేను నా తిరుపతి టూరు ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటానా? నా లెక్క పెట్టుకొని పోయి స్వామి దర్శనం చేసుకొని వస్తా. ఓ మనిషి వస్తానవా లేదా? బిర్నరా చవరం అయితే గాని వివరం వంట పట్టలేదు అంటే ఇదే. పాపం చిన్నమ్మ చిన్నపోయినట్టుంది. మరి కూటమితో పెట్టుకుంటే మామూలుగా ఉంటుందా ఏంది?